టీజీ బీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల్. ఈరోజు వీడియోలో పూర్వ చారిత్రక సంస్కృతుల అధ్యయనం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సంస్కృతి అంటే ఇంగ్లీష్లో కల్చర్ అంటారు. సంస్కృతి అంటే ఇంగ్లీష్లో కల్చర్ అంటేనే జీవన విధానము అని చెప్పొచ్చు. జీవన విధానాన్ని సంస్కృతి అంటారు. అయితే సంస్కృతికి అనేక రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏ రకంగా? తాత్విక చింతనలు, లలిత కళలు ఆర్ సంస్కృతి అని కూడా చెప్పొచ్చు. తాత్విక చింతనలు, లలిత కళలు. లేదు ఇంకా సింపుల్గా చెప్పొచ్చు, ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలనే సంస్కృతి అంటారు. ఆచారాలు, వాడుకలు, సాంప్రదాయాలనే సంస్కృతి అంటారు. అందుకే చూడండి, సంస్కృతి అంటేనే కల్చర్, జీవన విధానం, తాత్విక చింతనలు, లలిత కళలు, ఆచారాలు, వాడుకలు, సాంప్రదాయాలు. సంస్కృతి అనే పదానికి ఇంకొక పేరు కూడా ఉంది. మానవులందరూ కలిసి సాధించిన అభివృద్ధే సంస్కృతి. మానవులందరూ కలిసి సాధించిన అభివృద్ధినే సంస్కృతి అంటారు. ఇంకొకటి మనం చెప్పుకోవచ్చు, నాగరికత. నాగరికత అంటేనే సివిలైజేషన్ అని చెప్పొచ్చు. సివిలైజేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన జీవన విధానంలో అభివృద్ధిని నాగరికత అని చెప్పొచ్చు. నాగరికత అంటే ఇంకా సింపుల్, సమాజంలో సాంకేతిక శాస్త్ర పరిణామ ప్రగతే నాగరికత అని చెప్పొచ్చు. సమాజంలో సాంకేతిక శాస్త్ర పరిణామ ప్రగతి అంటే సంస్కృతిలోనే ఇది ఒక భాగం. అంటే ఒక ప్రత్యేకమైన జీవన విధానంలో అభివృద్ధి దశనే నాగరికత అని చెప్పొచ్చు. అందుకే చూడండి, నాగరికత అంటేనే సింపుల్, మన వేషధారణనే నాగరికత అని చెప్పొచ్చు. మన వేషధారణనే నాగరికత అని చెప్పుకోవచ్చు. అందుకే నాగరికత అంటేనే సింధు నాగరికత, ఈజిప్షియన్ నాగరికత, చైనా నాగరికత, మెసొపటోమియా నాగరికత, పర్షియా నాగరికత, ఇవన్నీ కూడా నాగరికత. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే భారతదేశ చరిత్ర సంస్కృతుల అధ్యయనం చరిత్ర సంస్కృతుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారంటే చరిత్ర సంస్కృతుల అధ్యయనం, ఇండాలజీ అంటారు ఇంగ్లీష్లో. ఏమని పిలుస్తారు? ఇండాలజీ. అందుకే భారత ఇండాలజీ పితామహుడు ఎవరంటే సర్ విలియం జోన్స్ అని చెప్పొచ్చు. సర్ విలియం జోన్స్ భారత చరిత్ర సంస్కృతుల అధ్యయనాన్ని ఇంగ్లీష్లో ఇండాలజీ అంటారు. ఆ ఇండాలజీ పితామహుడు ఎవరంటే సర్ విలియం జోన్స్. అందుకే ప్రాచీన భాష అధ్యయనాన్ని ఏమంటారంటే పెలియోగ్రఫీ అంటారు. ప్రాచీన భాష అధ్యయనాన్ని ఏమంటారంటే పెలియోగ్రఫీ అంటారు. పెలియోగ్రఫీ అని చెప్పొచ్చు. ప్రాచీన భాష అధ్యయనాన్ని పెలియోగ్రఫీ అంటారు. అందుకే చూడండి, చరిత్ర పితామహుడు ఎవరంటే గ్రీకు దేశానికి చెందిన హెరోడోటస్. చరిత్ర పితామహుడు ఎవరంటే గ్రీకు దేశానికి చెందిన హెరోడోటస్. ఇతడు రాసిన గ్రంథం పేరు ఏం పేరంటే ద హిస్టరీస్ అనే గ్రంథాన్ని రాసినాడు. ఇంకొక గ్రంథం కూడా రాసిన హెరోడోటస్. గ్రీక్ పర్షియన్ యుద్ధాల గురించి కూడా గ్రంథం రాసింది ఎవరంటే హెరోడోటస్ అని చెప్పొచ్చు. గ్రీక్ పర్షియన్ యుద్ధాల గురించి కూడా గ్రంథం రాసినాడు. అయితే ఇక్కడ ప్రతి శాస్త్రానికి కూడా ఇద్దరిద్దరు పితామహులు ఉంటారు. ఇక్కడ కూడా చూడండి, శాస్త్రీయ చరిత్రకారుడు ఎవరని చాలా సార్లు అడగడం జరిగింది. శాస్త్రీయ చరిత్రకారుడు ఎవరంటే థూసిడైడ్స్. ఇతడు రాసిన గ్రంథం ఏదంటే స్పార్టా, ఎథెన్స్ యుద్ధాల గురించి గ్రంథం రాసినాడు.
ఇతను రాసిన గ్రంథం ఏది? స్పార్టా ఎథెన్స్. శాస్త్రీయ చరిత్రకారుడు ఎవరు? థుసిడైడ్స్. అదేవిధంగా మనం అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణ శాస్త్రాలు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చినాయి, ఏ రకంగా వచ్చినాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణ కుమ్మరి కుండ ఉంది. కుమ్మరి కుండ, ఆ కుమ్మరి కుండ నుంచి వచ్చిన శాస్త్రమే రసాయన శాస్త్రం అని చెప్పొచ్చు. కుమ్మరి కుండ నుంచి వచ్చింది. అదేవిధంగా చేనేత కళ నుంచి కూడా వచ్చింది శాస్త్రం. చేనేత కళ నుంచి వచ్చిన శాస్త్రమే భౌతిక శాస్త్రం అని చెప్పొచ్చు, అదే ఫిజిక్స్. అదేవిధంగా మరి పత్తి చెట్టు నుంచి కూడా శాస్త్రం వచ్చింది. పత్తి చెట్టు వచ్చిన శాస్త్రమే మనం చూసినట్టే కుమ్మరికొండ నుంచి రసాయన శాస్త్రం, చేనేత కళ నుంచి భౌతిక శాస్త్రం, పత్తి చెట్టు నుంచి వృక్ష శాస్త్రం వచ్చింది అని చెప్పొచ్చు. వృక్ష శాస్త్రం వచ్చింది. అదేవిధంగా భూమిపైన మొట్టమొదట ఆవిర్భవించిన జీవి ఏదంటే లార్వా అని చెప్పొచ్చు. భూమిపైన మొట్టమొదట జీవించినది లార్వా. లార్వా తర్వాత ఏది వచ్చింది? ఫ్లాజిల్లెట్టా. ఫ్లాజిల్లెట్టా తర్వాత ఏమొచ్చింది? వృక్షజాలం. వృక్షజాలం తర్వాత ఏమొచ్చింది? జంతుజాలం. జంతుజాలం తర్వాత ఎవరు వచ్చినారు? చివరిగా వచ్చిన వాడే మానవుడు. చివరిగా వచ్చిన వాడే మానవుడు అని చెప్పుకోవచ్చు. అయితే టీజీ బీసీ స్టడీ సర్కిల్ని విద్యార్థులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి మా యొక్క మరిన్ని వీడియోస్ని చూడవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.